ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఊరికే అనలేదు పెద్దలు. ఇంటి అలంకరణతోనే ఇల్లాలి అభిరుచులు, గుణగణాలు తెలుస్తాయి. అనాది కాలం నుంచే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న గృహాలంకరణ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. లక్షలు పోసి నచ్చిన ఇళ్లను సొంతం చేసుకోవడంలోనే కాదు, వాటిని అందంగా అలంకరించుకోవడంలోనూ పోటీ పడుతున్నారు నేటి తరం గృహ యజమానులు. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏర్పాటు చేసుకునే పూజ గదికి ప్రత్యేక స్థానం ఉంది. మరి పూజ గది రూపకల్పనకు సంబంధించిన విశేషాలు మీకోసం గృహశోభలో. భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో వారి వారి సంప్రదాయాల ప్రకారం తమ ఇష్టదైవాన్ని ప్రత్యేకమైన స్థలంలో కొలుస్తారు. ఇందుకోసం అందంగా పూజా మందిరాన్ని రూపకల్పన చేసుకుంటారు. ప్రతి మనిషి మానసిక ప్రశాంతత పొందే ఈ పూజ గదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇందుకోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానాదులు ఆచరించిన తర్వాత చాలా మంది ఇళ్లలోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు ఇష్టదైవాన్ని కొలుస్తారు. ప్రస్తుతం పూజ గది రూపకల్పన వివిధ ఆకృతుల్లో చేసుకుంటున్నారు. ఇంట్లో స్థలాన్ని బట్టి అందంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పూజ గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. పూజ గదికి అనుకూలమైన దిక్కు ఈశాన్యం. పూజ గది గోడలకు మీరు ఎంపిక చేసుకునే రంగుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆ రంగులు మన మనసుపై ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం మర్చిపోవద్దు. పూజగది ఏర్పాటు చేసే మండపాన్ని చక్కగా అలంకరించాలి. పూజగది రూపకల్పన ఇంటికి అందంతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉట్టిపడేలా చేసుకోవాలి. ప్రస్తుతం మార్కెట్లో తయారు చేసిన మందిరాలు వివిధ శైలిలో తయారు చేసిస్తున్నారు. పూజ గది రూపకల్పన చేసుకునే ముందు ఎలాంటి అంశాలు పరిశీలించాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇండియన్ కల్చర్లో ట్రెడిషన్కి, స్పిరిచువాలిటీకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. అందుకే మన ఏ చిన్నింటికి వెళ్ళినా పూజ గది పలకరిస్తూ ఉంటుంది. ఒక చిన్న అపార్ట్మెంట్ తీసుకోండి, లేదా ఒక పెద్ద బంగ్లా తీసుకోండి, పూజ గది అనే దానికి ప్రత్యేకమైన స్థానం కల్పిస్తూ ఉంటాము. ఈ పూజ గది డిజైన్ అనే దానికి మనం ఇంటీరియర్ డిజైనింగ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి కనుక ఇంపార్టెన్స్ ఇస్తే మిగతా గదులతో పాటు, మిగతా ఇంటీరియర్స్తో పాటు దీనికి కూడా అదే క్యారెక్టర్ ఒకటి అవలంబించుకొని ఓవరాల్ స్పేస్కి ఒక మంచి రిచ్నెస్, యూనిటీ ఏర్పడుతుంది. సాధారణంగా నార్త్ ఈస్ట్ అన్నది పూజా యూనిట్కి ఐడల్ ఉంటుంది. జస్ట్ ఇన్ కేస్ మనకి నార్త్ ఈస్ట్లో ప్లేస్ లేదు అనుకున్నప్పుడు టువర్డ్స్ లిటిల్ నార్త్, టువర్డ్స్ లిటిల్ ఈస్ట్ అయినా కానీ సాధారణంగా ప్రాబ్లం ఉండదు. లేదు ఖచ్చితంగా వాస్తు ప్రకారం వెళ్ళాలి అనుకున్నప్పుడు మనం వాస్తు నిపుణుల ఇన్పుట్స్ ప్రకారం పూజా యూనిట్ లొకేషన్ని చూసుకోవచ్చు. పూజా యూనిట్లో మనం సాధారణంగా మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే దీపం ధూపం అనేది ఇండియన్ కల్చర్లో పార్ట్ అండ్ పార్సల్. సో ఆ దీపం ధూపం అనేది నార్మల్గా మనం ఒక క్లోజ్ స్పేస్లో పెట్టినప్పుడు పొగ స్పేస్కి పట్టడం లాంటి ఇబ్బందులు జరుగుతుంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంటే నార్మల్గా వాల్ ఉంచేస్తూ ఉంటాం. మనం పూజా యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ వెనకాతల వాల్ బేర్గా ఉంచేస్తాం. బేర్గా ఉంచేసే బదులు మనం ఏం చేయొచ్చు అంటే ప్లైవుడ్ వేసి దానికి మంచి లామినేట్ ఇవ్వచ్చు, డెకరేటివ్ లామినేట్, ఆర్ మనం ఒక గ్లాస్ ఫినిష్ ఇచ్చేసేయచ్చు. ఇవన్నీ ఏంటంటే పొగ పట్టినా కూడా మీకు క్లీనింగ్ చాలా ఈజీ అయిపోతుంది. డోర్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తామో మనం ఆ డోర్స్ని నార్మల్గా బెల్స్ కోసం అన్నట్టు ఓపెనింగ్ వదులుతాం. దాంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పొగ అది బయటకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దానివల్ల రూమ్ లోపల పొగ తగ్గడమే కాకుండా ఏదైతే ఆ స్పిరిచువల్ ఆరా ఉంటుందో, ఆ ఫ్రేగ్రెన్స్ ఉంటుందో అది మనకి హౌస్ అంతా స్ప్రెడ్ అయ్యి హోల్ స్పేస్కి ఆ స్మెల్ వల్ల, ఆ ఫ్రేగ్రెన్స్ వల్ల మనకు డివినిటీ అనేది జనరేట్ అవుతుంది. ఇంకొకటి స్టోరేజ్ చాలా ఇంపార్టెంట్.
పూజ గది రూపకల్పన చేసుకునే శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం. మన రిక్వైర్మెంట్ బట్టి స్పేస్ని డిజైన్ చేసుకోవాలి. మన మూర్తీస్ని సింపుల్గా పెట్టాలి అనుకున్నప్పుడు, రూమ్ పెద్దదిగా ఉన్నప్పుడు ఇట్లా వాల్పేపర్ అండ్ ఇది ఓనిక్స్ స్టోన్ అండి. బ్యాకింగ్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఉంది. ఓనిక్స్ స్టోన్కి బ్యాక్ లైట్ ఇవ్వడం వల్ల చాలా సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది అండ్ స్పిరిచువల్ డివైన్నెస్ అనేది చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఈ టాపింగ్ కూడా మనం చూస్తే MDFని నైస్ కార్వింగ్ తీసుకొని డెకరేట్ చేశారు. ఈ సైడ్ హ్యాంగింగ్ లైట్స్ కూడా యాడెడ్ ఎక్స్ట్రా ఫీచర్స్ అవుతాయి. లేదు ఓన్లీ మూర్తీస్తో డెకరేట్ చేసుకోవాలి అంటే దిస్ ఈజ్ వన్ ఐడియా. టాప్ నార్మల్గా మనం స్టోన్ ఏదైనా మార్బుల్ స్టోన్ కానీ గ్రెనైట్ స్టోన్ కానీ యూస్ చేయడం వల్ల మీకు మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. సాధారణంగా దీపం, హారతి లాంటి హీట్ జనరేటింగ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి స్టోన్ ఈజ్ క్వైట్ గుడ్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ ఫంక్షన్ ఆల్సో. సింపుల్గా ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కొంతమందికి మూర్తీస్ ఎక్కువ ఉండడం ప్రిఫర్ చేయరు. సో ఒక చిన్న ఆర్చ్వే వెనకాతల ఈ లామినేట్ బ్యాకింగ్ ఇవ్వడం వల్ల ఏమంటే క్లీనింగ్ ఈజీ అవుతుంది ముందు అనుకున్నట్టు. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. ఈ సైడ్ అంతా మనం అగైన్ అట్లా ఓనిక్స్ స్టోన్ యూస్ చేశారు. ఈ బ్యాకింగ్ వచ్చి ఒక మంచి జర్దోసి వర్క్ ఉన్న క్లాత్ తీసుకొని బ్యాకింగ్ అప్ తీసుకున్నారు. ఒక మెయిన్ మూర్తి ఉంటారు అండ్ చిన్న ఐడల్స్ ఉన్నప్పుడు మనం ఇట్లా డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్గా చిన్న అపార్ట్మెంట్స్లో మనకి స్పేస్ చిన్నగా ఉన్నప్పుడు ఎట్లా వర్కౌట్ చేసుకోవచ్చు. ఇట్లా స్టెప్ తీసుకోవడం వల్ల ఎక్కువ మూర్తీస్ని మనం పొజిషన్ చేసుకోవచ్చు. కింద అగైన్ స్టోరేజ్ రిమైన్ సేమ్. బ్యాకింగ్ ఇట్లా ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. ఒక నార్మల్ లామినేట్ని బ్యాకింగ్ ఇవ్వడం వల్ల మనం అనుకున్నట్టు మెయింటెనెన్స్ ఫ్రీ చేసుకోవచ్చు. దానికి ప్రిఫరబుల్ కలర్స్ ఎట్లా అంటే గోల్డ్ కలర్ కానీ కాపర్, బ్రాంజ్ ఇట్లా యాంటిక్ కలర్స్ ఏమైనా తీసుకున్నాము అంటే ఆ స్పేస్తో చక్కగా బ్లెండ్ అయ్యి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. కంటెంపరీ డిజైన్స్లో మనం వినియర్ యూస్ చేసేది కానీ కలర్స్ ఆఫ్ బ్రౌన్ యూసేజ్ చేసేది కానీ చాలా లిమిటెడ్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఓన్లీ పూజా యూనిట్ మాత్రం మనం వినియర్స్ కానీ డార్క్ వాల్నట్, వెంగే బ్రౌన్స్ యూస్ చేయడం వల్ల అదొకటి సెపరేట్ అయిపోతుంది స్పేస్తో. సో అలాంటి కేసెస్లో మనం ఇలా వైట్ మార్బుల్ విత్ కాంబినేషన్ ఆఫ్ స్మాల్ వినియర్ యూస్ చేయడం వల్ల స్పేస్ చాలా ఆసమ్ లుక్ వస్తుంది. ఒక సింపుల్ అపార్ట్మెంట్లో క్రియేట్ చేసుకునే పూజా యూనిట్కి సాధారణంగా మేము తీసుకునే ఇన్పుట్స్ ఏంటి అంటే స్టోరేజ్ దగ్గర వస్తే ఒక చిన్న 2 హై స్టోరేజ్ తీసుకుంటాము, బాటిల్స్ కానీ బుక్స్ కానీ పట్టేలాగా. ఇక్కడ ఒక 2 ఇంచ్ డ్రావర్ తీసుకుంటాము, కీబోర్డ్ డ్రా లాంటిది. ఈ కీబోర్డ్ డ్రా ఎందుకంటే మనకి స్పేస్ తక్కువ ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం కానీ గణేష్ చతుర్థి కానీ చేసినప్పుడు ఈ చిన్న స్పేస్లో మనం నైవేద్యం పెట్టేదానికి అంత స్పేస్ సరిపోదు. సో ఈ డ్రాని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఆ బెనిఫిట్ మనకి యాడ్ అవుతుంది. అండ్ ఈ కింద డ్రాలో మనం రెగ్యులర్ పూజ సామాగ్రి ఏముంటుందో అవన్నీ ఇందులో పెట్టుకోవచ్చు. సో సాధారణంగా మనకి ఫొటోస్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం చిన్న చిన్న మూర్తీస్ ఉంటాయి. మనం ఫొటోస్ ఇక్కడ పెట్టుకోవచ్చు, చిన్న విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఏదైనా మెయిన్ డైటీ ఉంది అంటే మెయిన్ డైటీ ఫోటోగ్రాఫ్ కానీ విగ్రహం కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఈ హ్యాంగింగ్ దియాస్ అనేవి ఎప్పుడు చాలా ఎలిగెంట్ లుక్ ఇస్తాయి. మనం ముందు అనుకున్నట్టు ఒకవేళ హాల్లోనే మనం పూజా యూనిట్ తీసుకోవాల్సి వస్తే వాటిని ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. సో ఒకటే డిజైన్ ప్యాటర్న్ ఇది, ఒకటి పార్టీషన్ లాగా ఒకటి ఫోల్డింగ్ డోర్ లాగా వస్తుంది. సో మ్యాక్సిమం గ్యాదరింగ్స్ అవి ఉన్నప్పుడు, పూజా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు ఈ డోర్ ఇట్లా స్లైడ్ చేసేసుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకేసారి పూజ ఆఫర్ చేయడానికి అది చాలా బాగుంటుంది. సో ఇది కూడా అంతే, మనకి స్పేస్ చిన్నగా ఉన్నప్పుడు రూమ్ మనకి లేదు కూర్చోటానికి అన్నప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసేగానే పార్ట్ ఆఫ్ లివింగ్ రూమ్ పార్ట్ ఆఫ్ స్పేస్ అయిపోతుంది. ఓపెన్ చేసినప్పుడు మనకి పూజా యూనిట్ ఎగ్జిబిట్ అవుతుంది. సో మనకి ఇట్స్ అ బెనిఫిట్ యాక్చువల్లీ. ఎక్కువ మంది వచ్చినప్పుడు గ్రూప్ ఆఫరింగ్స్ అన్నీ ఒకేసారి చేసుకోవచ్చు. పూజ కోసం సెపరేట్గా రూమ్ లేనప్పుడు మనం ఏం చేయొచ్చు? రూమ్ లేనంత మాత్రం మనం దేవుని కాంప్రమైజ్ అవ్వక్కర్లేదండి. మనకి ఏ చిన్న స్పేస్ ఉన్నా చాలు. ఇన్ఫ్యాక్ట్ రూమ్ లేనందుకు స్పేస్ అంతా మనం పూజ గదికి అన్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు, ఒక రూమ్లో పెట్టినట్టు కాకుండా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిచెన్లో చిన్న వాల్కో, లివింగ్ రూమ్లో ఉన్న చిన్న వాల్కో ఇట్లా బ్యూటిఫుల్గా మనం పూజా యూనిట్స్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. సాధారణంగా నార్త్ ఈస్ట్ స్పేస్ కిచెన్లో వచ్చినప్పుడు జస్ట్ ఇట్లా 2 చిన్న షెల్ఫ్స్ తీసుకొని దానికి బెల్స్, హ్యాంగింగ్ దియా, ఫోటోగ్రాఫ్స్ అవి పెట్టుకొని ఒక సింపుల్ మినిమలిస్టిక్ పూజా యూనిట్ చేసుకోవచ్చు. అట్లానే లివింగ్ రూమ్లో వచ్చినప్పుడు సో పూజా యూనిట్ హెవీగా కాకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ట్రెడిషనల్గా కావాలనుకున్నప్పుడు ఇట్లా వాల్ మౌంట్ తీసుకొని చేయొచ్చు. మనం టీక్ వుడ్ బీడింగ్ తీసుకొని ఇట్లా హ్యాంగింగ్ బెల్స్ తీసుకొని ట్రెడిషనల్ పూజా యూనిట్ వాల్కే తీసుకోవచ్చు.
లివింగ్ రూమ్స్లో మనకి కావాలి అంటే సో కొంతమందికి అనిపిస్తుంది స్పేస్ అంతా స్పిరిచువల్ ఫ్లో ఉండాలి అని చెప్పి. సో ఇలాంటి ఏదైనా మనం ఎలిమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు లివింగ్ రూమ్లో కానీ ఫాయర్లో కానీ. ఆ స్పిరిచువల్ ఫీల్ కావాలనుకున్నప్పుడు ఇట్లా మనం డిజైన్ చేసుకోవచ్చు.